తిరుపతి అర్బన్ పరిధిలోని మంగళం తుడా క్వార్టర్స్లో భవన నిర్మాణ సమయంలో ముగ్గురు మేస్త్రీలు మృతి చెందిన కుటుంబ సభ్యులకు న్యాయం జరగకపోవడంతో రుయా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మృతదేహాలను మార్చురికి తీసుకువచ్చి 24 గంటలు కావస్తున్నా అధికారులు గాని భవన యజమాని స్పందించకపోవడంతో అఖిల భారతీయ భవన నిర్మాణ సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంటున్నారు 6 లక్షలు ఇస్తాము పోండి అని అంటున్నారు. 6 లక్షలకు మేమేం పెట్టుకొని ఏం పోషించుకొని తినాలి? మా బిడ్డలు ఎట్ట బతకాలా, ఎట్ట చేయాలా? నా బిడ్డలు రోడ్డు మీద పడ్డారు. అల్లుడు చచ్చిపోయినాడు, కొడుకు చచ్చిపోయినాడు. దానికి మేము ఒప్పుకోలేదు. మాకు న్యాయం పరిష్కారం కావాలి, మాకు న్యాయం కావాలి. 50 లక్షలకు 6 లక్షలు అంటున్నారు వాళ్ళు. అదేమనంటే ఆ మాట అంటున్నారు. లేదా మా పానాలు, నా బిడ్డల పానాలు ఎట్టొచ్చారు అట్టనే ఇచ్చి పంపండి అని అంటున్నా. నాకు ఇది మట్టుకు మీరు న్యాయం చేయాలా, ఇంకెంతకంటే. నా పేరు వెంకట్రావు. మా తమ్ముడు, మా బాబాయ్ కొడుకు, మా బామర్ది ఇద్దరు నిన్న 10 గంటలకి 6 ఫ్లోర్ల నుంచి కింద పడ్డారు. అప్పుడు నుంచి ఇప్పటి వరకు మాకేమీ రెస్పాన్సిబుల్ లేదు. ఏ నాయకులు రాలేదు, ఏ గవర్నమెంట్ జాబ్ ఎవరు రాలేదు. పోలీసులు వచ్చారు కానీ మాకు ఏ రెస్పాన్సిబుల్ లేదు. మాకు న్యాయం జరగట్లేదు. మాకు 2 లక్షలు ఇస్తాం, 3 లక్షలు ఇస్తామని చెప్పుకొస్తున్నారు. ఒక్కొక్క కుటుంబానికి 3 పిల్లలను దాకాలంటే ఎంత ఖర్చు వస్తుందో ఈ లెక్కలో వాళ్ళు 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళకి ఎట్ట జరుగుతుంది? వాళ్ళకి ఎవరు లేరు. వాళ్ళ నాన్నగా ముసలాయన, వాళ్ళు ఎవరు దాకలేరు. మేము 50 లక్షలు అడిగాము. ఏమి రాలా, బిల్డర్ తరపు నుంచి రాలా, ఇంటికల్లా ఓనర్ తరపు నుంచి ఏమి రెస్పాన్సిబుల్ రాలే. ఇప్పుడు వరకు ఇంకా రాలా. వస్తున్నాడు అంటున్నారు. ఆ ఇంటికల్లా ఓనర్ ఇంత మటుకు రాలేదు. వచ్చినా వీళ్ళు మధ్యవర్తులే, ఇదిగో 10,000 ఇస్తాం, 20,000 ఇస్తాం, 50,000 ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం, అట్లా 3 లక్షల దాకా వచ్చారు. అంతకన్నా ఎక్కువ ఏమంటున్నారు. 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఏ మూలకు వస్తాయి? ఆ డబ్బులు వద్దు, మాకు ఏమొద్దు, మమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాం. ఇదే మా నిర్ణయం. నిన్న మన మంగళం తుడా క్వార్టర్స్ పరిధిలో భవనం 6 అంతస్తుల భవనం నుండి 3 కార్మికులు కింద పడి దుర్మరణం చెందడం జరిగింది. ఆ విషయం తెలుసుకున్న వెంటనే మేము కూడా మన స్థానిక స్థలానికి వచ్చి అక్కడంతా పరిగెట్టించి ఇక్కడ మన పోస్ట్ మార్టం రిపోర్ట్ దగ్గర కూడా రావడం జరిగింది. వాళ్ళు ఎవ్వరు కూడా, ఆర్డీఓ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఎవరు కూడా పట్టించుకున్న పాపానైతే పోలేదు. నిన్న నుంచి మేము ఇక్కడే పడిగాపులు కాస్తున్నాం. ఎటువంటి న్యాయం చేసే విధానంలో అయితే ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఎవరు కూడా వచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. అదేవిధంగా బిల్డింగ్ సంబంధించి కూడా వాళ్ళ యజమానులు కూడా ఎవరు కూడా నేను వచ్చి ఇక్కడ మాకు సంప్రదించడం కానీ వాళ్ళకి చెప్పడం కానీ ఇలాంటి హామీలు ఇవ్వడం కానీ జరగలేదు. కాబట్టి మేము భవన నిర్మాణ కార్మికులుగా నిన్న సంఘాల వాళ్ళందరితో వాళ్ళు కలిసి మాట్లాడితే మాకు న్యాయం చేస్తారని చెప్తున్నారు. మేము వాళ్ళ మీద పూర్తి నమ్మకం మాకు ఉంది అని చెప్పి కూడా వీళ్ళు చెప్పడం జరిగింది, మృతుల కుటుంబాలు. కానీ ఈరోజు చూసుకుంటే వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా మృతదేహాలను తరలించే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ మృతులకు సంబంధించినటువంటి బంధువులు మా దగ్గరికి వచ్చి, అయ్యా మాకు అన్యాయం జరుగుతుంది, మీరందరూ కలిసి మాకు న్యాయం చేయాలని చెప్పి మా దగ్గరికి రావడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో ఉన్నటువంటి అన్ని భవన నిర్మాణ కార్మికుల సంఘాలు కూడా కలుసుకొని ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా మేము విశ్రమించమని చెప్పి ఇక్కడ కూర్చోవడం కూడా జరిగింది. అధికారులు ఇప్పటి వరకు కూడా స్పందించినటువంటి విషయం గమనార్హంగా మీరు గమనించుకోవాల్సిన విషయం. ఇకనైనా అధికారులు స్పందించి ఆర్డీఓ గారు వాళ్ళకి తగు న్యాయం చేస్తారని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటున్నాం. లేదన్నా, బిల్డింగ్ ఓనర్స్ అయితే ఇంతవరకు ఎవరు కూడా రాలేదు. ఇప్పుడేదో వాళ్ళ తరపున 1-2 వచ్చి మాట్లాడతామని చెప్తున్నారు. నిన్న నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి సమాచారం వాళ్ళు మనకు ఇవ్వలేదు, రాలేదు. వీళ్ళైతే ఖచ్చితంగా 50 లక్షల రూపాయలు మా కుటుంబానికి ఇవ్వాలని చెప్పి వాళ్ళు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఒక్కొక్కరికి 2 పిల్లకాయలు ఉన్నారు, వాళ్ళకి ఎటువంటి జీవనోపాధి లేదు. వీళ్ళు కష్టపడితే తప్పనిస్తే వాళ్ళకి జీవనం జరిగేది కష్టంగా ఉంటుంది. అందులో వీళ్ళ ఏజ్ కూడా 35 నుంచి 40 లోపలనే ఉంది. వీళ్ళేం వయసు అయిపోయిన వాళ్ళు వేరే వరం కాదు. వీళ్ళ జీవనాధారం ఎప్పటికీ వాళ్ళు చనిపోయిన కుటుంబాలకి చనిపోయిన వాళ్ళే జీవనాధారం. కాబట్టి ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే, ఇంకా నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం కరెక్ట్ కాదు, వెంటనే స్పందించి వాళ్ళకి తగు న్యాయం చేస్తారని చెప్పి కూడా మేము అందరం భవన నిర్మాణ కార్మికుల సంఘం నుంచి మేము కోరుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా సరైన సమాచారం లేదు. వాళ్ళైతే చర్చలు జరుపుతున్నాయి. దానికి ఏ విషయమైన సమాచారం వచ్చినప్పుడు దాన్ని చేస్తామని కూడా తెలియజేసుకుంటాం. అదే వాళ్ళతో మృతుల కుటుంబాలతో మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళు సరైన సమాచారం అయితే వరకు ఇంతవరకు రావడం లేదు. లేదండి.